ఈరోజు ఉండి బస్ స్టాండ్ ఒక 2 నెలల క్రితం కలెక్టర్ గారు మనందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నిధులతో. మరి ఎప్పటి నుంచో వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్లోకి ఎవరు కూడా కాలు పెట్టలేని దుస్థితిలో ఈ బస్టాండ్ ఉండేది. దానికి శాశ్వత పరిష్కారం కోసం ఉన్న బిల్డింగ్ని రీవ్యాంప్ చేసి కొత్తగా టాయిలెట్స్ కూడా నిర్మించి ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి 3 బస్సులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేసి లోపల కూడా మహిళలకు ముఖ్యంగా అన్ని సౌకర్యాలు ఉండేలాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం జరిగింది. అనుకున్న సమయానికే ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఉండి ఇది సెంటర్ మన నియోజకవర్గానికి ఇక్కడ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. దాని చుట్టూ కూడా మంచి ఉద్యానవనం లాగా తయారు చేస్తున్నాం. అక్కడ కూడా సీసీ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా చేసాం. అవి కూడా ఇప్పుడు ప్రారంభించుకుంటాం. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం 2-3 ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం ఎన్ఆర్జీఎస్ నిధులతో క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కూడా మనం 5-10 నిమిషాల్లో ప్రారంభించుకుంటాం. రాబోయే రోజుల్లో మొన్న కలెక్టర్ గారు కూడా అధికారులతో చర్చించారు. ఇక్కడ మనకున్న ఒక 80 సెంట్లు ప్రభుత్వ స్థలంలో మంచి హోటలు ఒక కాంప్లెక్స్ నిర్మాణానికి ఎటువంటి ప్రణాళిక చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అతి త్వరలో ఆ ప్రాజెక్టును కూడా ఒక షేపుకి తీసుకొచ్చి ఈ ఉండి ప్రాంతానికి ఒక అందమైన ప్రాజెక్టుగా ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వాకల్చర్ కావచ్చు అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ఎలాగ చేయాలి అనే దాని మీద కూడా అతి త్వరలో ఒక నిర్ణయం ప్రజలందరూ ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది.